ఓం నమ శివాయ. ఈశ్వరుడు పరబ్రహ్మస్వరూపం. ఈ విశ్వమంతటినీ కూడా తనలో నిర్మించుకొని ఈ విశ్వాన్ని తన శ్వాస ద్వారా నడిపిస్తున్నటువంటి దేవాది దేవుడు ఆ మహాదేవుడు శివుడు. ఆ పరమేశ్వరుడు ఏ రూపము దాల్చలేదు. తన యొక్క రూపం మనమంతరం కూడా పురాణాల్లోనూ అదేవిధంగా వేదాల్లోనూ చదువుకున్నటువంటి భస్మాన్ని పూసుకొని త్రినేత్రాన్ని ధరించి శూలాన్ని ఆయుధంగా ధరించి గజ చర్మాన్ని ధరించి ధ్యానముద్రలో ఉన్నటువంటి రూపమే ఆ శివుని రూపం. అంటే అదే విధంగా ఉన్నాడు అని కాదు, కానీ ప్రతి ఒక్కదానికి ఒక అర్థం ఉంటుంది. దానిని మనము వేదాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇక శివుడు ఏ అవతారాలు దాల్చలేదు. అతన్ని మనము ఏ విధంగా అయితే నాగాభరణంతో జటాలతో శూలాలతో త్రినేత్రంతో ధ్యానముద్రలో చూస్తున్నామో ఆ రూపమే ఆ పరబ్రహ్మస్వరూపం శివుడు. ఇప్పుడు ఆ ఈశ్వరునికి సంబంధించి కొంతమంది పరివార దేవతలు ఉన్నారు. వారి గురించి కొంచెం విశ్లేషిద్దాం. ముందుగా కాలభైరవుడు శివుడు కాదు. అతను కాలభైరవ స్వామి శివుని యొక్క కుమారుడు. ఏ విధంగా అంటే బ్రహ్మ విష్ణువులు ఇద్దరు తాను గొప్ప అంటూ వాదించుకుంటున్న సందర్భంలో ఒక పెద్ద అగ్ని ప్రళయం వారి మధ్య ఉద్భవిస్తుంది. శ్రీ మహావిష్ణువు ఆ అగ్ని యొక్క చివరి భాగం ఎక్కడ ఉందో కనుక్కొనుటకు తాను వరాహ రూపం దాల్చి కిందకు వెళ్తూ ఉంటాడు. బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి పైకి వెళ్తూ ఉంటాడు. అయితే వారికి ఆ అగ్ని యొక్క ఆది చివర యొక్క ప్రారంభము కనిపించవు. అప్పుడు బ్రహ్మదేవుడు తాను అగ్ని యొక్క పైభాగాన్ని చూశానని అబద్ధం చెబుతాడు. శ్రీ మహావిష్ణువు తాను అగ్ని యొక్క చివరి భాగాన్ని ప్రథమ భాగాన్ని చూడలేదని ధర్మాన్ని చెప్తాడు. అప్పుడు ఆ అగ్ని నుంచి ఆ మహాదేవుడు శివుడు ప్రత్యక్షమై ధర్మాన్ని పలికిన శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోనూ అవతారం దాల్చి దుష్ట శిక్షణ ధర్మరక్షణ గావిస్తాడని శ్రీ మహావిష్ణువుకు వరం ఇస్తాడు ఆ ఈశ్వరుడు. ఇక అదే సందర్భంలో అసత్యాన్ని పలికిన బ్రహ్మముఖాన్ని తన నుంచి ఒక శక్తిని ఆవిర్భవింపజేసి ఆ ఉద్భవించిన శక్తికి కాలభైరవుడు అని పేరు పెట్టి ఆ కాలభైరవుని ద్వారా బ్రహ్మదేవుని ముఖాల్లో ఏదైతే అసత్యం పలికిందో ఆ ముఖాన్ని ఆ కాలభైరవుడు పెకలిస్తాడు. ఆ కాలభైరవుని మనము శివుని కుమారునిగా ఇక్కడ తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ కాలభైరవుడు ఆ బ్రహ్మముఖం తన చేతికి అండుకోవడం వల్ల బ్రహ్మహత్యా పాపం ఉండడం వల్ల మరి భూలోకంలో ఎన్నో పుణ్యస్నానాలు చేసి కాశీలో ధ్యానం చేస్తే ఆ బ్రహ్మహత్యా పాపం తొలగిపోతుంది కాలభైరవునికి. అప్పటి నుంచి కాలభైరవుడు కాశీలో ఆ పరమేశ్వర లింగం విశ్వనాథ లింగంతో పాటు పూజలు అందుకుంటాడు. ఇక్కడ కాలభైరవుడు శివుని యొక్క కుమారుడు మాత్రమే. ఇక వీరభద్రస్వామి, ఇతను కూడా శివుని వరంతో శివుని ఆజ్ఞ కోసం జన్మించినటువంటి దేవుడు. దక్షుని సంహారం చేయడం కోసం శివుడు తన వెంట్రుకలలోని ఒక వెంట్రుకను భూమిపై కొట్టి వీరభద్రస్వామిని ఉద్భవింపజేస్తాడు. ఆ వీరభద్రుడు దక్షుని సంహారం చేస్తాడు. ఆ వీరభద్రుడు కూడా శివుని కుమారుడే. అదే వీరభద్రస్వామి నరసింహస్వామితో యుద్ధం చేయు సందర్భంలో శరభావతారం కూడా దాలుస్తాడు. వీరభద్రుడే శరభావతారుడు. ఇక్కడ కూడా ఆ శరభావతారం శివుని యొక్క కుమారుడు మాత్రమే. అదేవిధంగా శివుని పరివారంలోని దేవుడు మాత్రమే. ఇక ఆంజనేయ స్వామి శివుడి యొక్క వరంతో అంజలీదేవికి అదేవిధంగా అంజలీమాత యొక్క భర్తకు జన్మించిన కుమారుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి శివుని వరంతో మాత్రమే పుట్టాడు. ఆంజనేయ స్వామి కూడా శివుడు కాదు. ఇతను కూడా
శివుని అంశతో శివుని అనుగ్రహంతో జన్మించినటువంటి దేవుడు. సుబ్రహ్మణ్య స్వామి కూడా శివుడి కుమారుడే. ఇతను ఈశ్వరుని యొక్క అంశతో జన్మించినటువంటి, ఈశ్వరునికి జన్మించినటువంటి కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి. ఇలా దేవతలంతా కూడా శివుని అనుగ్రహంతో జన్మించి సృష్టిని పాలించడం కోసం, ధర్మ మార్గంలో నడిపించడం కోసం ఆ శివుని కుమారులుగా జన్మించి, ఆ శివుని పరివారంలో జన్మించి లోకాన్ని నడిపించారు. అందుకే మనము ఈశ్వరుణ్ణి జగత్పిత అంటాము, పార్వతీమాతను జగన్మాత అంటాము. హరహర మహాదేవ శంభో శంకర, పార్వతీపతి హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. శ్రీ మంజునాథ స్వామి అన్నపూర్ణేశ్వరి దేవస్థానం, హెచ్ఎల్సి కాలనీ, అనంతపురం జిల్లా. అర్చకులు మఠం విజయకుమారస్వామి.